భారత రక్షణ వ్యవస్థ అమ్ముల పొదలోనే బ్రహ్మాస్త్రమైనటువంటి బ్రహ్మోస్ క్షిపణి వల్ల కిరాణా హిల్స్ ప్రాంతం అంతా కూడా ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి నెలకొందా? ఈ బ్రహ్మోస్ క్షిపణి భారత సైన్యం అక్కడ ఎయిర్ బేస్ మీద ప్రయోగించడం వల్ల రేడియేషన్ తలెత్తి ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఆ ప్రాంతాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నాయా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ నిపుణులు. ఇంతకీ మన బ్రహ్మాస్త్రమైనటువంటి బ్రహ్మోస్ పాకిస్తాన్లో ఉన్న ఈ కిరాణా హిల్స్ ప్రాంతంలో ఎటువంటి డ్యామేజ్ చేసింది? ఆ డ్యామేజ్ వల్ల నిజంగా అక్కడ రేడియేషన్ తలెత్తిందా లేదా? ఆ రేడియేషన్ వల్ల ఆ చుట్టుపక్కల ఉంటున్నటువంటి ప్రాంతాల ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారా లేదా అనేది ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్, ఒక్కసారి కనుక ఇది మనం చూసుకున్నట్లయితే పాకిస్తానీ విలేజెస్ నియర్ ద కిరాణా హిల్స్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ evacuated to prevent exposure to potential radiation leaks from the area. Precaution or panic, the truth speaks louder than words అంటూ కూడా ఇప్పుడు ఈ పోస్ట్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. నేను ఒక వీడియో మీకు ప్లే చేసి చూపిస్తాను. ఇది పాక్ సైన్యం మన భారత భూభాగం మీదకి వాళ్ళు కుట్రపూరితమైనటువంటి దాడులు చేసేందుకు ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో భారత సైన్యం పాక్ సైన్యం చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి దాడులను తిప్పికొట్టేందుకు వారు పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఆత్మాహుతి డ్రోన్లను అలాగే క్షిపణులను యుద్ధ విమానాలను కూడా మన గగనతల రక్షణ వ్యవస్థ అయినటువంటి S-400 అలాగే ఆకాష్ మిసైల్స్ అలాగే బ్రహ్మోస్ క్షిపణి ద్వారా అంటే పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఈ ఎయిర్ బేస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఎయిర్ బేస్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఇది మనం కిరాణా హిల్స్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ మీద మన భారత త్రివిధ దళాలు అలాగే భారత సైన్యం కూడా దాడి చేసి ఆ ఎయిర్ బేస్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేసింది. అయితే రావల్పిండి ఎయిర్ బేస్ని ధ్వంసం చేసిన తర్వాత ఈ కిరాణా హిల్స్ అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఈ కిరాణా హిల్స్లో భారత దాడుల వల్ల పాకిస్తాన్కి పెద్ద మొత్తంలో అక్కడ నష్టం జరిగింది అని, ఆ నష్టం ఏంటంటే ఈ కిరాణా హిల్స్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి దగ్గరలో కొన్ని స్వరంగాలు ఉన్నాయని, ఆ స్వరంగాలలో పాకిస్తాన్కి చెందినటువంటి అణువాయుధాలు ఆ స్వరంగాల్లో పాకిస్తాన్ ప్రభుత్వం దాచిపెట్టింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి, కొంత ప్రచారం కూడా జరుగుతుంది. అయితే భారత సైన్యం ఎయిర్ బేస్ల మీద చేసినటువంటి దాడిలో ఇప్పుడు ఈ కిరాణా హిల్స్ స్వల్పంగా డ్యామేజ్ అయినట్లుగా, దానివల్ల ఆ అణువస్త్రాల కేంద్రం ఏదైతే ఉందో ఆ కేంద్రం నుంచి రేడియేషన్ ప్రభావం లీక్ అవుతున్నట్లుగా, ఆ రేడియేషన్ వల్ల అక్కడ నివసిస్తున్నటువంటి ఆ ప్రాంత ప్రజలకి ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయని, ఆ రేడియేషన్ యుఎస్ నుంచి వచ్చినటువంటి కొంతమంది న్యూక్లియర్ సైంటిస్టులు అది గ్రహించి పాక్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా, అందుకే పాక్ ప్రభుత్వం కూడా ఇప్పుడు కిరాణా హిల్స్ సమీపంలో నివసిస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమైనట్లుగా, అక్కడి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వారు ఈ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల ఆ ప్రాంతాలని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు అన్నట్లుగా రకరకాల ప్రచారం అయితే జరుగుతోంది. అయితే మనం ఆ వీడియోలో చూసిన దాని ప్రకారంగా నిజంగా మన భారత సైన్యం చేసినటువంటి ఈ దాడిలో, అంటే భారత సైన్యం దాడి చేయలేదు, ఇక్కడ పాకిస్తాన్ సైన్యం కుట్రపూరితంగా చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులను తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేసింది. అలాగే ఆ దాడులు జరగకుండా ఆపేందుకు భారత సైన్యం అయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. ఏ ఎయిర్ బేస్ నుంచి అయితే పాకిస్తాన్ సైన్యం మన భారత భూభాగంలోనికి ఈ అణువాయుధాలను అలాగే బాలిస్టిక్ మిసైల్స్ను క్షిపణులను ఈ ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించాలనే ప్రయత్నం చేసిందో ఆ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఆ మెరుపు దాడుల్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి మొత్తంగా 11 ఎయిర్ బేస్లు అయితే ధ్వంసం అయ్యాయి.
ఆ 11 ఎయిర్ బేస్ల్లో రావులపిండి ఎయిర్ బేస్ ఒకటి. రావులపిండి ఎయిర్ బేస్ అసలు వారికి ప్రధానమైనటువంటి ఎయిర్ బేస్ అది, దాన్ని ధ్వంసం చేసింది. రావులపిండి ఎయిర్ బేస్కి దగ్గరలోనే ఈ కిరాణా హిల్స్ అనేది ఉంటుంది. ఆ కిరాణా హిల్స్లో 2 రకాల వార్తలు అయితే అందుతున్నాయి ఇప్పుడు మనకి. కిరాణా హిల్స్లో పాకిస్తాన్కి చెందినటువంటి అణ్వాయుధాలు ఏవైతే ఉన్నాయో ఆ అణ్వాయుధాలను ఆ కిరాణా హిల్స్లో ఉన్నటువంటి సొరంగాల్లో దాచిపెట్టారంటూ కొన్ని వార్తలు వస్తూ ఉంటే, మరికొన్ని వార్తలేమో అమెరికాకి సంబంధించినటువంటి అణ్వాయుధాలను, అమెరికాకి సంబంధించినటువంటి కొన్ని క్షిపణులను పాకిస్తాన్లోని ఈ కిరాణా హిల్స్ సొరంగంలో దాచిపెట్టారు. అందుకే భారత్కి పాకిస్తాన్కి మధ్య ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా పెద్దన్న పాత్ర పోషించి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం చేసింది అంటూ కూడా కొన్ని రకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కానీ ఆ వార్తల్లో అయితే వాస్తవం ఉండదని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకంటే అమెరికా పాకిస్తాన్ని నమ్మేటువంటి పరిస్థితి అయితే ఉండదు. అమెరికా జుట్టుని పాకిస్తాన్ చేతిలో పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉండదు. అమెరికాకి సంబంధించినటువంటి అణ్వాయుధాలు దాచుకోవడానికి వాళ్ళ దగ్గర చాలా కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్రాల్లో వాళ్ళు దాచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ కిరాణా హిల్స్కి సంబంధించినటువంటి సొరంగాల్లో అమెరికాకి సంబంధించినటువంటి అణ్వాయుధాలను దాచుకునేటువంటి ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కానివ్వండి, అలాగే అమెరికా కానివ్వండి, అసలు పాకిస్తాన్ని నమ్మేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి ఆ వార్తల్లో అయితే వాస్తవం ఉండకపోవచ్చు. కానీ ఈ కిరాణా హిల్స్ అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి సొరంగాల్లో మాత్రం పాకిస్తాన్కి చెందినటువంటి కొన్ని క్షిపణులను, అలాగే బాలిస్టిక్ మిసైల్స్ను, వాటితో పాటుగా అణ్వాయుధాలను కూడా అక్కడ దాచిపెట్టి ఉండొచ్చు. అయితే భారత సైన్యం పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ దాడులను తిప్పికొట్టేటువంటి దాంట్లో ప్రయత్నంలో భాగంగా రావులపిండి ఎయిర్ బేస్ మీద దాడి చేయడం, ఆ ఎయిర్ బేస్ ధ్వంసం అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కిరాణా హిల్స్ కూడా స్వల్పంగా భారత సైన్యం చేసినటువంటి దాడుల్లో అది ధ్వంసం అవడం జరిగింది. దాంతో అక్కడ ఈ అణ్వాయుధాల కేంద్రం ఏదైతే ఉందో దాని నుంచి రేడియేషన్ లీక్ అవుతుంది. దానివల్లే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అమెరికా నుంచి వచ్చినటువంటి కొంతమంది న్యూక్లియర్ సైంటిస్టులు కూడా ఇక్కడ రేడియేషన్ ప్రభావం తలెత్తింది అంటూ వారు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం భారత అమ్ముల పదలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం లాంటి బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగించడం వల్లే ఈ రేడియేషన్ తలెత్తింది అనేటువంటి అంచనాకు వారు వచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే నిజంగా బ్రహ్మోస్ ఎంత ప్రభావవంతంగా పాకిస్తాన్ భూభాగం మీద పనిచేసింది అనేది మనం విశ్లేషణ చేసుకుంటే, బ్రహ్మోస్ని ప్రయోగించిన తర్వాత అసలు మొట్టమొదటిసారి బ్రహ్మోస్ క్షిపణిని భారత్ పాకిస్తాన్ మీద ప్రయోగించింది 2016లో, అలాగే 2018లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాదులు మన భారత భూభాగం మీద దాడులు చేసినప్పటికీ అప్పుడు మాత్రం భారత ప్రభుత్వం ఈ బ్రహ్మోస్ని ప్రయోగించలేదు. కానీ మొన్న పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ ఆపరేషన్ సింధూర్లో చేసినటువంటి ఈ ఉగ్రవాద స్థావరాల మీద దాడి ఏదైతే ఉందో దాంట్లో, అలాగే తరువాత పాకిస్తాన్ కుట్రపూరితమైనటువంటి దాడులు ఎక్కడైతే చేసిందో ఆ దాడులను తిప్పికొట్టేందుకే బ్రహ్మోస్ని ప్రయోగించారు. బ్రహ్మోస్ను ప్రయోగించి పాకిస్తాన్లో ఉన్నటువంటి 11 ఎయిర్ బేస్లను నాశనం చేశాం మనం. అయితే అందులో భాగంగా బ్రహ్మోస్ మనం ఎప్పుడైతే ప్రయోగించామో బ్రహ్మోస్ ప్రభావం పాకిస్తాన్ మీద బలంగా పడింది. పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ బ్రహ్మోస్ ప్రభావం వల్ల అక్కడ నిజంగా భూకంపం కూడా వచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు. 2 సార్లు అక్కడ భూకంపం తలెత్తింది బ్రహ్మోస్ వల్ల. ఆ రేడియేషన్ ఎఫెక్ట్ కూడా ఇప్పుడు తలెత్తి బయటికి వచ్చి ఉండొచ్చు. అందుకే అమెరికా నుంచి వచ్చినటువంటి కొంతమంది న్యూక్లియర్ సైంటిస్టులు అయితే ఈ కిరాణా హిల్స్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కొంత రేడియేషన్ ప్రభావం ఉంది, దానివల్ల అక్కడ ఉండాల్సినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ ఉంటే మాత్రం అనారోగ్య సమస్యలకి గురయ్యేటువంటి అవకాశం ఉందని వారు చెప్పడం వల్ల ఇప్పుడు కిరాణా హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి పాకిస్తానీలు ఆ ప్రాంతాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.